సో మూవీ వచ్చేసి అయితే మనం డీజే డిల్లు చూసుకున్నట్లయితే అందులో చాలా ఎంటర్టైన్మెంట్ అయితే చూసుకుంటాం అనమాట. కానీ ఈ మూవీలో చూసుకున్నప్పటికైతే మొత్తం అంతా యాక్షన్ పార్ట్ అనమాట. సిద్ధు జొన్నలగడ్డ నుంచి ఎలాంటి యాక్షన్ మూవీస్ అయితే మేము చూస్తామని ఎప్పుడూ అనుకోలేదు, కళలో కూడా అనుకోలేదు అనమాట. కానీ ఒక కొత్త కాన్సెప్ట్తో ఈ మూవీలో అయితే అనిపించింది అనమాట. ఇంకా వైష్ణవి చైతన్య నుంచి మేము ఇంకా బాగా ఎక్స్పెక్ట్ చేసామన్నమాట. అవన్నీ కొంచెం నిరాశపరిచినప్పటికీ కూడా స్టోరీ పరంగా లైన్ అంతా కూడా చాలా బాగుంది. డైరెక్షన్ విధంగా కూడా అంతా హైలైట్ అనమాట. ఒక దేశం కోసం ఒక ఆఫీసర్ అవ్వాలనుకుంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అనేది ఈ సినిమా అయితే మనకు తెలియజేస్తుంది అనమాట. కామెడీ అదే అంటున్నాను కదా, కామెడీ అయితే ఎలాంటి సీరియస్ క్యారెక్టర్ అయినా సరే కామెడీగా పండించగలిగే ఏకైక వ్యక్తి మన ఇండస్ట్రీలో ఎవరైనా ఉన్నారంటే అది సిద్ధు జొన్నలగడ్డ మాత్రమేనమాట. హైలైట్ ఉంది. కామెడీ గురించి చెప్పుకునే పని లేదు, అంతే యాక్షన్ పార్ట్ అనమాట. కానీ మేము ఒక దగ్గర డిసప్పాయింట్ అయ్యా, అదే చెప్తున్నాను కదా, హీరోయిన్ విషయంలో అయితే డిసప్పాయింట్ అయ్యా. ఆయన నుంచి కొంచెం రొమాన్స్ ఇవన్నీ కోరుకున్నాం, కానీ అవన్నీ కొంచెం తక్కువ ఉంటాయి అనమాట. ప్రేక్షకులందరికీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా అందరికీ నచ్చుతుంది. ఇది సాంగ్స్ మనకి బ్యాక్గ్రౌండ్లో స్టార్టింగ్లో ఒక సాంగ్ ఉంటుంది ఇద్దరి మధ్య, తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం ఫైట్ సీన్లో ఒక సాంగ్ చూసుకుంటాం అనమాట. సాంగ్ చాలా హైలైట్ ఉంటుంది. ఆ ఫైట్కి ఆ సాంగ్ హైలైట్ ఉంటుంది అనమాట. ఇంటర్వెల్ సీక్వెన్స్లో ఆ సాంగ్ ప్లే అవుతూ ఉంటుంది, చాలా బాగుంది. సో ఇలాంటి సినిమాలు బేసిక్లీ చాలా వరకు కూడా తక్కువ అనమాట. ఇలాంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ యూనిక్ స్టోరీస్ అనమాట ఇలాంటివి. సో ఇలాంటి వాటిని మనం ఎంకరేజ్ చేస్తే, ఇప్పుడు దేశం కోసం ఏం చేస్తాం, ఒక టెర్రరిస్టులు కానీ ఇలాంటి వాళ్ళు దేశాన్ని ఎక్కడెక్కడ ఉండి మనల్ని హ్యాక్ చేస్తూ ఉంటారు అనమాట. ఆ టైప్ ఆఫ్ కోణంలో ఈ సినిమా అయితే తీయడం అయితే జరిగిందనమాట. అదే హీరోయిన్ తక్కువ చూపించడం అంటే, ఇప్పుడు వైష్ణవి నుంచి అంటే మేము చాలా బేబీ సినిమా తర్వాత తన నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం అనమాట. అలాంటివి కొంచెం తక్కువ ఉన్నాయి, కానీ సినిమా అయితే ఎక్కడ కూడా బోర్ అనిపించలేదు. చాలా హైలైట్ సినిమా, బాగుంది, చాలా బాగుంది. బట్ ఈ సినిమా వచ్చేసి టోటల్ జాక్ అనే టైటిల్కి కొద్దిగా క్రాక్ అనే క్యాప్షన్తో సిద్ధు జొన్నలగడ్డ బాడీ లాంగ్వేజ్ యాటిట్యూడ్ తగ్గట్టుగా ఫన్ అనేది ఫ్రస్ట్రేషన్లో కూడా ఒక మంచి బూస్టప్ అనేది తీసుకునే ఒక క్యారెక్టరేషన్ కూడా బివిఎస్ ప్రసాద్ గారి బ్యానర్లో ఎస్విఎస్ పవన్ కళ్యాణ్ గారి అత్తారింటికి దారేది సినిమా మనకు ప్రజెంట్ చేసి ఒక మంచి సబ్జెక్ట్ తగ్గట్టుగా యూత్కి బాగా కనెక్ట్ అయ్యే విధానంగా రా నేపథ్యంలో తీసుకున్న 2.5 hours రన్ టైం తగ్గట్టుగా వైష్ణవి చైతన్య గారి క్యారెక్టరేషన్ కూడా ఓన్ ప్లాట్ఫామ్ అనేది ఒక మంచి బూస్టప్ కింద ఈ సినిమా ప్రతి ఒక్కరు చూస్తే ఒక జాక్పాట్ అవుతుంది, యూత్ చూస్తే ఒక క్రేజీ అవుతుంది. వాచబుల్ మూవీ. కొంచెం క్రాక్ అన్నారు, కొంచెం కాదు, సినిమా మొత్తం క్రాకే ఉంది, అసలు ఏం బాగాలేదు. అండ్ దీనికి జాగన్ కాకుండా ఏజెంట్ అని పెట్టుంటే మేబీ కొంచెం పబ్లిసిటీ వచ్చి ఆడేదేమో. మొత్తం ఏజెంట్ షేర్స్ అయితే సినిమాలో ఉన్నాయి, అసలు ఏం బాగాలేదు. అండ్ ఇంకోటి చెప్పుకోవాల్సింది, తన పర్ఫార్మెన్స్ కాకుండా సినిమాలో చెప్పుకోవడానికి ఏ ఒక్క పాజిటివ్ కూడా లేదు. ఒక స్టోరీ వైజ్గా ఒక స్క్రీన్ ప్లే అయినా సరే, లేదంటే ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయినా, సాంగ్స్ అయినా సరే, ఒక సినిమాటోగ్రఫీ ఏది బాగాలేదు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చే సినిమాటోగ్రఫీ అంతా ఎలా ఉంటుందంటే, బ్యాక్గ్రౌండ్ మొత్తం ఒక బ్లర్ ఇమేజెస్ లాగా అనిపించి చూడడానికి మనకే చిరాకులు అనిపిస్తుంది. అదే షార్ట్ ఫిల్మ్ చూస్తున్న ఫీలింగ్ వస్తుంది. ఈ మధ్య షార్ట్ ఫిల్మ్ కూడా చాలా బాగా తీస్తున్నారు, దీనికంటే షార్ట్ ఫిల్మ్ అయితే చాలా బెటర్. ఒక్కటి కూడా లేదు. తన పర్ఫార్మెన్స్ ఏదో అక్కడక్కడ కామెడీ టైమింగ్ బాగుంది తప్ప ఏ ఒక్కటి కూడా లేదు. అండ్ స్టోరీ వైజ్గా చెప్పుకోవడానికి కానీ, లేదంటే ఇక్కడ ఒక మంచి ట్విస్ట్ ఉంది, లేదంటే ఒక మంచి ఎంగేజింగ్ ఉందని చెప్పుకోవడానికి ఎక్కడ కూడా లేదు. అసలు డీజెటిల్లో 1% కూడా ఉండదు. ఓన్లీ తన యాక్టింగ్ వరకు డీజెటిల్ ఇన్స్పైర్ అయి తీసుకున్నారు తప్ప ఏ ఒక్కరు కూడా పాజిటివ్గా లేదు సినిమాలో. 100%. ఒక్క పాజిటివ్ ఏంటంటే, సాంగ్స్లో ప్రశాంతంగా 5 నిమిషాలు పడుకోవచ్చు, దానికి తప్ప దేనికి యూజ్ అవ్వదు సినిమాలో. టిల్లు కానీ, గుంటూరు టాకీస్ కానీ సినిమాలన్నీ కలిపి మిక్సింగ్ అయిపోద్ది. కానీ ఆ సినిమాలు వేరు, ఈ సినిమా వేరుగా ఉంది, కంప్లీట్ వేరు. అది ఇది వైష్ణవి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. మరి రొమాన్స్ పరంగా ఎక్కువ లేకుండా కరెక్ట్గా, అంటే ఎవరెవరు ఏ క్యారెక్టర్ చేయారో దాని దగ్గర న్యాయం చేశారు అందరూ. సినిమా కేక ఉంది, సూపర్ ఉంది. చూశారు కదా, కొట్టుకున్నారు ఒక పక్క, జనాలు కొట్టుకుని సస్తున్నారు. ఒకడు బాగాలేదంటాడు, బాగుంది అంటాడు, ఒట్టి అబద్ధాలు ఎన్ని. సినిమా మాత్రం కేక సూపర్, అది పక్క హిట్. ఈ సినిమాకి ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు, ప్రకాష్ రాజ్ యాక్టింగ్ చెప్పలేదు, సూపర్ అసలు యాక్టింగ్. ఆయన తగ్గట్టు ఆయన పోయాడు. 100% ఈ సినిమాలో అందరూ ఎవరో క్యారెక్టర్ తగ్గట్టు వాళ్ళు న్యాయం చేశారండి. 5 సినిమా బాగుంది, సూపర్.